హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏ ఫిషింగ్ ట్యాగిల్స్ అండి. మన దగ్గర ఈరోజు ఫ్రాక్స్ వచ్చినాయి అండి. హావిష్ బ్రాండ్లో ఫ్రాక్స్ వచ్చినాయి. ఇది 12 గ్రామ్స్ అను 13 గ్రామ్స్ అండ్ మనకు వచ్చేసి 7 గ్రామ్స్. మూడు మోడల్స్ వచ్చినాయి అండి. ఒకటి ఈచ్ 5 కలర్స్, 5 to 7 కలర్స్ దాకా వచ్చినాయి. చూపిస్తాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి 12 గ్రామ్స్. ఇది ఒక మోడల్ అండి. మనకి ఇది 12 గ్రామ్స్. ఇది ఫాక్స్ ఫ్రాగ్ అంటారు ఈ మోడల్లో. హావిషా బ్రాండ్ అనమాట. హావిష్ బ్రాండ్. అదే మనకు ఆల్రెడీ హుక్స్ చూసారా, కరువు హుక్స్ బాగా పాపులర్ ఆ బ్రాండ్లో అనమాట. దీని హుక్ క్వాలిటీ కూడా ఏం చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం వీటికి పాపప్ బాల్స్ కట్టి వాడతాం కదా, బాగా ఇవ్వండి. ఫ్రాగ్ చూడొచ్చు. ఇది వచ్చేసి 12 గ్రామ్స్. ఇది 12 గ్రామ్స్ అనమాట. అవి కూడా చూడండి. అవి ఏంటంటే మిగతా వాటికి కొద్దిగా అవి అతికిచ్చినవి అవి వస్తాయి కదా, ఇది అలా కాదు, డైరెక్ట్గా కలరింగ్ అయ్యి అనమాట. తొందరగా అయిపోయిద్ది అన్నది కూడా ఉండదు. ఇవ్వండి. హుక్ కూడా ఏంటంటే హెవీ హుక్, హవిష్ బ్రాండ్లోకి వస్తుంది. హెవీ హుక్కే ఇది. బ్రాండ్ కూడా చూడొచ్చు. ఇదిగోండి, హవిష్ బ్రాండ్. ఇందులో దీని స్పెసిఫికేషన్ వచ్చేసి ఇవ్వండి. దీనికి స్పెసిఫికేషన్ కూడా చూడొచ్చు మీరు. 12 గ్రామ్స్ అనమాట. ఇది 12 గ్రామ్స్ వస్తుంది. 55 mm సైజు. సేమ్ 55 mmలోనే మన దగ్గర 13 గ్రామ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ 12 గ్రామ్స్లో ఈ మోడల్ వచ్చేసి ఫాక్స్ ఫ్రాగ్ అనమాట. అంటే మనకి సేమ్ ఈ మోడల్ మనం లొకానోలో చూస్తాం, చీటో ఫ్రాగ్ అంటాం, ఆ మోడల్ ఇది. దాంట్లో ఉన్న కలర్స్ చూద్దామండి. ఇది ఇప్పుడు ఆల్రెడీ చూపించాను కదా, ఇదొక కలరు. ఇందులోనే సేమ్ బ్లాక్ మనకి బాగా పాపులర్ బ్లాక్ కాబట్టి మ్యాక్సిమం ఉన్న దాంట్లో అన్ని కలర్స్ మ్యాక్సిమం బ్లాక్ అండ్ మిక్స్డ్, బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి, ఆ కలర్స్ వచ్చినాయండి. ఇది రెండో కలరు 12 గ్రామ్స్లో. విడిగా కూడా చూపిస్తాను మీకు ఒకసారి. దీని ప్రైజెస్ అండి మనకి స్క్రీన్ మీద ఈ సైడ్ నెంబర్ కనిపిస్తుంది కదా, క్యాటలాగ్ నెంబరు, అందులో ఉంటాయి. ప్లస్ స్క్రీన్ మీద ఇటు కార్నర్లో కూడా ప్రైస్ అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటుందండి, వీడియోలో చూసుకోవచ్చు. ఇవ్వండి. ఇది సెకండ్ కలర్. ఇది వచ్చేసి ఇంకోటి థర్డ్ కలరు, వైట్ డాట్స్ వస్తాయి. ఇంకోటి నెక్స్ట్ మల్టీ లాగా వస్తుందండి, ఇది మల్టీ కలర్లో. నెక్స్ట్ ఇంకోటి దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్. ఇవన్నీ ఇప్పుడు చూపించినవి అన్ని 12 గ్రామ్స్ అండి. ఈ మోడల్ వచ్చేసి హావిష్లో ఫాక్స్ ఫ్రాగ్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నెక్స్ట్ కలరు, నెక్స్ట్ వచ్చేసి 13 గ్రామ్స్. ఇవ్వండి. 55 mm 13 గ్రామ్స్. ఇందాక చూపించిన 55 mm, ఇందాక చూపించిన ఇదిగోండి 55 mm 12 గ్రామ్స్. అది లాంగ్ కాస్టింగ్ చేయడానికి వాటికి చాలా బాగుంటుందండి. జావ్లిన్ ఫ్రాగ్ అనమాట. అంటే ఇప్పుడు దీని షేప్ మారిద్ది. ఈ షేపు మనం చూసిన ఈ మోడలు రెండు వేరండి. ఇదిగోండి ఫ్రాగ్ చూడొచ్చు. ఇది ఫ్రాగ్ ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తారు. ఇదిగోండి. ఇది 12 గ్రామ్స్ 55 mm 13 గ్రామ్స్ వస్తుందండి. ఇది ఇవ్వండి. బ్లాక్ మోస్ట్లీ మన దగ్గర తెప్పించిన కలర్స్ అన్ని మోస్ట్లీ బ్లాక్ అండి. హుక్స్ కూడా హెవీ హుక్స్ వస్తాయి. దీంట్లో మన దగ్గర వచ్చేసి 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో ఇదొకటి బ్లాక్, ఇదో ఇందాక చూపించింది ఈ మోడల్ రెండు వేరు అనమాట. ఈ రెండు డిఫరెంట్ అనమాట. దీనికి కొంతమందికి ఇలాంటి లెడ్ ఉన్న వాటికి సీసం పోతుంది అంటున్నారు చూసారా. ఈ సీసము మన దగ్గర ఈ సీసం కూడా అవైలబుల్ ఉన్నాయండి. విత్ స్పిన్నర్తో పాటు ఉన్నాయి,
స్పిన్నర్ లేకుండా కూడా ఉన్నాయి అనమాట మన దగ్గర. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు కొంతమంది ఏంటంటే తీసుకుంటున్నారు, వాడుతున్నారు, స్ట్రైకింగ్ అయిన టైంలో కానీ లేదంటే ఏదైనా ఇరుక్కున్నప్పుడు లాగుతున్న టైంలో కానీ సీసం పోతుందండి అంటున్నారు. తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే కంపల్సరీ ఒక డ్రాప్ ఫెవికిక్ వేసుకోండి. హెవీగా కాదు, 1 డ్రాప్ చాలు. ఎక్కువగా వేస్తే ఏమైందంటే ఈ సాఫ్ట్ రబ్బర్ అనేది హార్డ్ అయిపోతుంది, మీకు బ్రేక్ అవుతుంది అనమాట, పగిలిపోద్ది. అలా కాకుండా మీరు 1 డ్రాప్ వేసుకొని లైట్గా, కొంతమంది ఏంటంటే కొద్దిగా ఇసుక కానీ అలాంటిది వేస్తారు, ఏంటంటే గట్టిగా, చాలా గట్టిగా ఉండిపోద్ది. 1 డ్రాప్ చాలు, ఎక్కువ వేయమాకండి. ఓకే, ఇదిగోండి, ఇది మామూలు ఫాక్స్ ఫ్రాగ్, ఇది జావలిన్ ఫ్రాగ్ అనమాట హావిస్లో. ఇందులో మన దగ్గర 5 కలర్స్ ఉన్నాయి. ఇది ఒక కలరు. నెక్స్ట్ కలర్ ఇదిగోండి, ఇదొకటి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి, ఇది మోస్ట్ రన్నింగ్ కలరు మన దగ్గర. ఇది రెడ్ అండ్ బ్లాక్ అనమాట. ఒకసారి చూపిస్తాను. ఇది ఫ్రాగ్. ఇది వచ్చేసి ఇదిగోండి రెడ్ అండ్ బ్లాక్ అనమాట కాంబినేషన్. ఇదొక మోడలు. దాంట్లో ఇదిగోండి ఇదొక కలరు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్, ఇంకో కలరు. ఇందులో నెక్స్ట్ అండి 7 గ్రామ్స్ నాకు బాగా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే నేను ఎక్కువగా చిన్న ఫ్రాగ్లు ఎక్కువ వాడతాను. ఈ మోడల్ వచ్చేసి 7 గ్రామ్స్ 45 mm. దీని స్పెసిఫికేషన్ చూడొచ్చు, 7 గ్రామ్స్ 45 mm. 45 mm అంటే చిన్నదండి. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది చెప్తానండి. ఎందుకంటే కొంతమందికి సైజెస్ తెలియట్లా. కొంతమంది ఏంటంటే ఫోటోలో చూసేసి ఆర్డర్ పెట్టేసుకున్నారు, అన్న కొద్దిగా చిన్నది వచ్చింది, అన్న కొద్దిగా పెద్దది వచ్చింది అనుకుంటున్నారు కదా. 45 mm అనేసరికి చిన్నదండి. 55 mm అంటే కొద్దిగా మీడియం సైజు. కొన్ని 60, 65, 70 అనేసరికి అవి పెద్ద సైజులు అండి ఫ్రాక్స్ అనేది. ఇది వచ్చేసి 45 mm అంటే చిన్న ఫ్రాక్. ఇది ఇప్పుడు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. దాంట్లో ఇది స్మాల్ టినీ ఫ్రాక్ అనమాట. ఇది అవిష్లో. ఈ చిన్నదాని వల్ల మనకి బాగా యూజ్ ఏంటంటే చిన్న దగ్గర నుంచి పెద్ద దాని వరకు ప్రతిదీ మనకి స్ట్రైకింగ్ అనేది చాలా స్పీడ్గా ఉండిద్ది. ఇవ్వండి, బ్లాక్. హుక్కు కూడా చూడొచ్చు. హుక్కు చిన్నదానికైనా కానీ చాలా హెవీగా ఇచ్చాడు హుక్కు. ఐ కూడా ఇదిగోండి, ఇది ప్రింటెడ్ ఐ. తొందరగా ఐ అనేది కలర్ కూడా పోతుంది అంటానికి కూడా లేదండి. కలర్ కూడా పోయేదంటే ఏమి ఉండదండి. కొన్నిటికి ఏంటంటే ఐ అటాచ్డ్ వస్తుంది కదా, వాటికి కొన్నిటికి ఐ స్ట్రైకింగ్ అవగానే పోతుంది అనుకుంటున్నారు కదా, దీనికి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో బాల్ ఇచ్చాడండి. దీంట్లో లోపల బాల్ ఇచ్చాడు, అయితే దీనికి స్ట్రైకింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, ఇది సైజెస్ తెలియాలి కదా. ఇదిగోండి, ఈ ఫ్రాక్ వచ్చేసి 55 mm, ఇది 45 mm. సైజ్ తెలుస్తుంది కదండి. ఇదిగోండి, ఇది కొద్దిగా పెద్దది, ఇది కొద్దిగా చిన్నది. అది సైజ్ అనేది 45 mm అనేది చిన్నది, 55 mm అనేది దీనికన్నా కొద్దిగా పెద్దది, 60 అనేది దీనికన్నా పెద్దది, అలా అనమాట. దీంట్లో మన దగ్గర నియర్లీ 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఫాస్ట్ మూవింగ్, ఎక్కువగా బ్లాక్ 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 అంటున్నారు కదా, బ్లాక్లోనే ఎక్కువ కలర్స్ వచ్చినాయండి. ఇందులో చూపిస్తాను. ఇదొక కలరు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇదొక కలరు. నెక్స్ట్ ఇదొక కలర్ అండి. సేమ్ ఇందాక చెప్పాను చూసారా, రెడ్ అండ్ బ్లాక్. అది కూడా ఇందులో చిన్న దాంట్లో కూడా అవైలబుల్ ఉంది. ఇదొకటి, ఇంకోండి ఇదొకటి. దీంట్లో మళ్ళీ గ్రీన్, ఇదొకటి గ్రీన్ ఒకటి. నెక్స్ట్ ఇవ్వండి ఇంకోటి గ్రీన్. వీటికి ఏంటంటే కొన్నిటికి మనకి కలర్ పోతుంది అనుకోకుండా వీటికి కలర్ కూడా పోయేదంటూ ఏమి ఉండదు. ఏదైనా కానీ మీకు స్ట్రైకింగ్ అయిపోతుంది. వీటి ప్రైజెస్ అనేది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. కింద ప్రైజెస్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ప్లస్ లేదంటే మన క్యాటలాగ్ నెంబర్ ఉంటుంది కార్నర్లో, దానికి మీరు హాయ్ అని పెట్టగానే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న ఐటమ్స్ లిస్ట్ మొత్తం వస్తుంది, క్యాటలాగ్ వస్తుంది, మన స్టోర్ లొకేషన్ కూడా వచ్చిందండి. అది చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకోటి మన స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 7 అండి.
నేను ఈ లోపు అయితేనే మీకు కొద్దిగా మెసేజ్కి కానీ మీకు కాల్స్కి కానీ నేను ఏదైనా రిప్లై ఇవ్వగలను. కొద్దిగా ఏదైనా కాల్ ఏదైనా తీయలేకపోయినా మెసేజ్ కొద్దిగా డిలే అయినా కానీ కొద్దిగా ఏమనుకోమాకండి. వస్తున్న కాల్స్ కానీ లేదంటే కస్టమర్స్కి కానీ మీ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టానండి. నేను కొద్దిగా ఫ్లో అనేది ఉన్న టైంలో మీకు కొద్దిగా ఏదైనా రిప్లై ఇవ్వలేకపోవచ్చు. కొద్దిగా లేట్ అయినా కానీ మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే మార్నింగ్ 10 to 7 లోపే మీకు రిప్లై. ఎందుకంటే మీరు అడిగిన ఐటమ్ ఒకవేళ స్టాక్ ఉండొచ్చు, అయిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నా దగ్గరికి ఇవన్నీ లిమిటెడ్ వచ్చినాయి. లిమిటెడ్ ఎవరికి ఏంటంటే ముందు మనకు ఆర్డర్ చూసుకొని, ఇంకోటి ఏంటంటే నేను వీడియో అప్లోడ్ అవడం కొద్దిగా లేట్ అవుతుందండి. ఈ లోపే నాకు ఏంటంటే గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో నేను ఫొటోస్ పెడుతూ ఉంటాను. ఆ గ్రూప్ వాళ్ళు అన్నది ఫస్ట్ ఆర్డర్ పెట్టేసుకుంటారు. కొద్దిగా మనకి వీడియో చూసిన తర్వాత అనమాట ఆర్డర్స్ మిగతా అనేది అవుట్ సైడ్ ఆర్డర్స్ అనేది బుక్ అయ్యేది. ఇంకోటి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి, పేమెంట్ కట్టాకే డిస్పాచ్ అవుతుంది. ఓకే అండి, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.